హాయ్ అండి. సమ్మర్ అనగానే పోటీ పడుతూ వచ్చే పళ్ళలో పుచ్చకాయ ముందుంటుంది. అయితే ఈ పుచ్చకాయని ఇవాళ నేను 3 రకాలుగా ఎలా యూజ్ చేస్తున్నాను అనేది చూపించబోతున్నాను. పిల్లలకైనా, పెద్దలకైనా ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా ఇష్టపడతారు. పుచ్చకాయని ఎప్పుడూలా కాకుండా ఈ విధంగా రౌండ్ స్పూన్స్ ఉంటాయి కదా! వాటితో అయినా లేదు అంటే ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి కదా! వాటితో అయినా ఇలా తీసి చూడండి. చూడ్డానికి బాల్స్ లాగా చాలా అందంగా కనిపిస్తాయి కదా! ఇలా ఇచ్చి చూడండి. తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నచ్చిందా? అయితే ఒకసారి డెఫినెట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. సమ్మర్ అన్నాక చల్లగా జ్యూసులు తాగాలనిపిస్తుంది. అయితే ఈ వాటర్ మిలన్ జ్యూస్‌ని సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం బ్లెండర్ జార్‌లోకి వాటర్ మిలన్ బాల్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకొని, కొంచెం బ్లాక్ సాల్ట్‌ని అయితే వేసుకోవాలి. దీంతో పాటుగా షుగర్ సబ్స్టెన్స్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి. మీరు పంచదార యూజ్ చేస్తారా? జగరీ యూజ్ చేస్తారా? హనీ యూజ్ చేస్తారా? లేదు అంటే స్టీవియా. స్టీవియా అనేది లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు. దీంతో పాటు కొన్ని మింట్ లీవ్స్ వేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. అంతేనండి. చల్లగా ఈ వేసవిలో కూల్‌గా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటే చాలా చాలా బావుంటుంది. దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా సమ్మర్ అంటే పిల్లలకి నచ్చేలా ఐస్ క్యాండీస్ లేకపోతే ఎలా చెప్పండి? ఐస్ క్యాండీస్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని 200 ఎంఎల్ వరకు వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోని 2 స్పూన్స్ వరకు జెలటిన్ పౌడర్‌ని అయితే వేసుకోవాలి. ఈ జెలటిన్ పౌడర్ అనేది సూపర్ మార్కెట్స్‌లో దొరికేస్తుందండి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. దీంట్లోని 1 స్పూన్ వరకు షుగర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. జెలటిన్ పౌడర్‌లో కాస్త స్వీట్‌నెస్ అనేది ఉంటుంది. అందువల్ల 1 స్పూన్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఒక్కసారి బాయిల్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరొకసారి వాటర్‌ని బాయిల్ చేసుకొని కొద్దిగా సేమియా కూడా ఉడికించుకుందామండి. 80స్, 90స్ కిడ్స్‌కి సేమియా ఐస్ అంటే చాలా ఇష్టం కదా! ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సేమియా అనేది అంటుకోకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 2 కప్స్ వరకు వాటర్ మిలన్ పీసెస్‌ని అయితే వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకొని స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా 2 స్పూన్స్ వరకు షుగర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్‌ని వాటర్ మిలన్ స్వీట్‌నెస్ బట్టి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకునే జ్యూస్‌ని స్ట్రెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్‌లో కొద్దిగా లెమన్ జ్యూస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక పూర్తి నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. దీంట్లోని కొన్ని వాటర్ మిలన్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఐస్ క్రీమ్ మౌల్డ్సే కాదండి, చిన్న స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా! అలాంటి వాటిలో కూడా మనం ఫిల్ చేసుకొని పైన క్లోజ్ చేసుకున్న చక్కగా ఐస్ క్రీమ్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మౌల్డ్స్‌లోకి కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్‌ని, అలాగే కొన్నింట్లో సేమియాని వేసుకొని ఈ విధంగా జ్యూస్‌తో కొన్ని ఫిల్ చేసుకున్నాను. అలాగే జెలటిన్ వాటర్ ఉంది కదా! దాంతో కొన్ని ఫిల్ చేసుకుంటున్నాను. 2 చొప్పున మీకు చూపించడం కోసం ఫిల్ చేసి చూపిస్తున్నానండి. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత కనీసం 8-10 గంటల సేపైనా ఫ్రీజర్‌లో పెట్టి వదిలేసేయాలి. 8 అవర్స్ తర్వాత ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. వాటర్‌లో డిప్ చేసి ఫ్యూ సెకండ్స్ ఉంచినా, లేదు అంటే రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా! దాని కింద పెట్టినా కూడా వచ్చేస్తుంది. లేదు అంటే అలా వదిలేసినా కూడా ఫ్రీజర్ టెంపరేచర్‌కి, నార్మల్ టెంపరేచర్‌కి గ్యాప్ అనేది ఉంటుంది కదా! దానివల్ల ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి. నచ్చాయా? పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయండి. ఈ సేమియా ఐస్ అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. మీకు కూడా నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌ని అయితే తెలియజేయండి.